ఇక్కడ ఉద్యమ గొంతుకలపై సర్కార్ కత్తి. ఐఎన్పిఆర్ ఆధ్వర్యంలో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు. టీ న్యూస్ నమస్తే తెలంగాణ టుడే ప్రతినిధుల తొలగింపు. యూట్యూబ్ ఛానళ్లు, వెబ్సైట్లు, డిజిటల్ పత్రికలకు అందలం. మేడారంలో కేబినెట్ కు హైదరాబాద్ నుంచి ఆస్థాన మీడియా. ప్రశ్నిస్తున్న సంస్థలపై వివక్ష వెనుక ముఖ్య నేత ఒత్తిడి అని చెప్పేసి కూడా ఒక వార్త ఇక్కడ ఉంది. మీడియాకు సంబంధించిన వార్త. ఇది 2వ పేపర్లు ఉంది. దీని గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. తెలంగాణలో మీడియా స్వేచ్ఛను కాపాడండి. ఎన్టీవీ జర్నలిస్ట్ అరెస్ట్ తీవ్రమైన ఆందోళనకరం. సీఎం రేవంత్ రెడ్డికి ఎడిటర్స్ గిల్ట్ ఆఫ్ ఇండియా లేఖ అని చెప్పేసి ఒక మాట. తెలంగాణలో మీడియా స్వేచ్ఛను కాపాడండి. మీడియాతో వ్యవహరించేటప్పుడు సమన్వయం పాటించాలి. బలవంతపు అరెస్టులకు ముందు ప్రజాస్వామిక ప్రక్రియను అనుసరించాలని మీ అధికారులను ఆదేశించినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎడిటర్స్ గిల్ట్ ఆఫ్ ఇండియా ఈడీఐ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆదివారం ఈడీఐ ప్రెసిడెంట్ సంజయ్ కపూర్, ప్రధాన కార్యదర్శి రాఘవన్ శ్రీనివాసన్, ట్రెజరర్ టెరెసా రెహమాన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిరని చెప్పేసి కూడా ఒక మాట. ఇదా తెలంగాణలో మీడియా స్వేచ్ఛను కాపాడాలనంటే మొన్న ఏదైతే సీఎం మంత్రుల లీలలని చెప్పేసి ఒక వార్త వచ్చింది కదా, అది మన ఛానల్లో కూడా వచ్చింది ఆ వార్త. అంటే ఇక్కడ ఏదో నమస్తే తెలంగాణలో వచ్చిందో ఆ వార్తనే మనం చదవడం జరిగింది. మన సొంత స్క్రిప్ట్ కాదు, ఏం కాదు అది. దాంట్లో ఎన్టీవీ జర్నలిస్ట్ అరెస్ట్ చేసింది అంత తెలిసిన విషయం మనకంతా. అయితే ఐఎన్పిఆర్ అని చెప్పేసి ఏదో ప్రభుత్వానికి సంబంధించిన ఐఎన్పిఆర్ అని చెప్పేసి మీడియాకి సంబంధించింది ఉంటుంది కదా. అయితే వాళ్ళు ఏం చేశారంట, సొంతగా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారంట. ఆ వాట్సాప్ గ్రూప్ నుంచి నమస్తే తెలంగాణ టుడే 2 పేపర్లను ఆ గ్రూప్ నుంచి అక్కడ ఉన్న ప్రతినిధులు తీసేసారంట దాంట్లోకి, ఆ గ్రూప్లకి. అంటే రేవంత్ రెడ్డి సర్కార్కి ఎవరైతే అనుకూలంగా మాట్లాడతారో, ఎవరైతే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కి భజన కొట్టి బ్యాండ్ కొడతారో వాళ్ళనే ఆ వాట్సాప్ గ్రూప్ లో పెడతారంట. అంటే ప్రశ్నించొద్దు. ఎట్లా ఉందంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ పరిస్థితి ఇక మీడియా మీద ఎంత దాష్టికంగా ఉందంటే, ప్రశ్నించొద్దు, మమ్మల్ని ఎవ్వరు ప్రశ్నించొద్దు, మమ్మల్ని ప్రశ్నించడానికి అరెస్ట్ చేసి లోపడేస్తాం, ఎవరిని వదిలిపెట్టాం మేమని చెప్పేసి సీరియస్ గా మీడియా ప్రతినిధులకు ఒక ఇండైరెక్ట్ గా వార్నింగ్. మరి మీడియా ప్రతినిధులకు స్వేచ్ఛ ఇవ్వకపోతే ఎట్లా? మరి మీడియా వల్ల మేము మాట్లాడుతూనే కదా, మీరు చేసే తప్పులు మేము ఎండగడుతూనే కదా ప్రజలకు తెలిసేది. మళ్ళీ ప్రజలకు ఎట్లా తెలవాలి? ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి ఎవరు? మీడియా కదా. మరి ఈ మీడియా స్వేచ్ఛను మీరెవరు హరించడానికి? అంటే మీరు చేసే తప్పులు మొత్తం కప్పిపుచ్చుకొని మీకు భజన కొట్టాలా మేమేమన్నా? ఇంతమందిని అరెస్ట్ చేస్తాడు. శాశ్వతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటాడా? ఇంకో 50 ఏళ్ళు మంచిలో వచ్చిపోయారు. ఇలా అదే సీట్లో మంచి తోపు తుఫాన్లో వచ్చిపోయారు. పెద్ద కథేం కాదు అది. మంచి పెద్దోళ్ళు స్వర్గీయ ఎన్టీ రామారావు కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, ఉమ్మడి గవర్నమెంట్ లా తెలంగాణ వచ్చే కేసీఆర్ కావచ్చు. తర్వాత నువ్వు గద్దె ఏముందల్లా మళ్ళా గద్దె దిగుతావు నువ్వు ఖచ్చితంగా. అలా సవాలే లేదు. నువ్వు గద్దె బరాబర్ తిప్పుతారు నిన్ను తెలంగాణ ప్రజలు. మళ్ళీ ఇంకా గవర్నమెంట్ ఎక్కాక మీ పరిస్థితి ఏంటప్పుడు? మీడియాకు స్వేచ్ఛ చేయడం మీరెవరు? బరాబర్ మీడియాకు, సోషల్ మీడియాకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ఏమంటే శాటిలైట్ మీడియాకి, సోషల్ మీడియాకి, యూట్యూబ్ మీడియాకి ఖచ్చితంగా స్వేచ్ఛ ఇవ్వాలి. మేము ప్రజల పక్షాన పోరాడుతున్నాం. మేము మా సొంత లాభాలకో మా ఫ్యామిలీ లాభాలకో మా సొంత లాభాలకు మేము పోరాడతలేం. తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి మేము పోరాడుతున్నాం. మాకు స్వేచ్ఛ చేయకుండా ఎట్లా? లాస్ట్కి వస్తే ఈడీఐ ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసిందట. ఇది అరెస్ట్ అమానుషం, ఇట్లా చేయడం కరెక్ట్ కాదు మీరు అని చెప్పేసి. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇట్లా చేస్తలేడు, ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తప్ప. మీడియా మీద ఇంత అరాచకమైన వ్యవస్థ, ఇంత ఘోరంగా ఇట్లా చేస్తున్నారు. అధికారులు కూడా ఒక మాట చెప్తున్నాం. అధికారులు ఎవరో పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు, అధికారులు ఎవరైనా కావచ్చు. కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు పర్మనెంట్ కాదు రాష్ట్రానికి, అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి రేపు నెక్స్ట్ గవర్నమెంట్ వస్తుంది, వచ్చినప్పుడు మీ పరిస్థితి ఏంది అది కూడా గుర్తుపెట్టుకోండి. అది గుర్తుపెట్టుకొని మీరు ప్రవర్తిస్తే అందరికీ మంచిది.
ఎన్ని రోజులు దొక్కుతాడో చూద్దాం, ఇంకా ఎన్ని రోజులు దొక్కుతాడు, ఎన్ని రోజులు మీడియా గొంతు నొక్కుతాడో, ఎన్ని రోజులు ప్రజల గొంతు నొక్కుతుండు, మీడియా గొంతు నొక్కుతుండు, నాయకుల గొంతు నొక్కుతుండు, ఎవరిని కూడా వదిలిపెడతలేడు. ఆయనకు అడ్డం వస్తే చాలు సర్వనాశనమేనండి, ఇంకేం లేదు. ఇక్కడ అయ్యో ఆల్ ఇండియా సర్వీస్, ప్రభుత్వ పెద్దల వేధింపులతో ఐఏఎస్ ఐపీఎస్ యాతన, చెప్పినట్టు వినకుంటే వ్యక్తిగతంగా టార్గెట్, ముఖ్య నేత డైరెక్షన్ లో వేధింపుల పరంపర, అనుకూల మీడియాతో వ్యక్తిత్వ ఆహ్వానం, లీకులు ఇచ్చి కించపరిచేలా కథనాలు, తరలు పట్టుకుంటున్న సీనియర్ ఐఏఎస్లు దేశంలో ఇక్కడ ఇలా లేదంటని చెప్పి కూడా ఆవేదన అని చెప్పేసి కూడా ఒక వార్త ఉంది. ఏదైతే ఆల్ ఇండియా సర్వీస్ నుంచి ఐఏఎస్ వస్తారు కదా, వాళ్ళు చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నారంట. ఎక్కడ? తెలంగాణ రాష్ట్రం. ఏ రాష్ట్రంలో లేని వింత కథలు, వింత చేష్టలు, వింత లెక్కలు ఓన్లీ తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్లో జరుగుతున్నాయట. ముఖ్య నేత మంత్రుల మధ్య నలిగిపోతున్న అధికారులు, ముఖ్య నేత మంత్రుల మధ్య నలిగిపోతున్న అధికారులు అని చెప్పి కూడా చూసుకోవచ్చు. రాష్ట్రంలో ఐఏఎస్ ఐపీఎస్ ల అవస్థ ఇది. అయితే వాస్తవానికి వచ్చేసి మంత్రుల మధ్య కమిషన్ల దందా నడుస్తుంది. ఎవరైతే మంత్రులు ఉన్నారో ఒక్కొక్క అందరు తెలిసిన విషయం, మన మంత్రులది కూడా రోజు చూస్తున్న స్టోరీ ఇదంతా. వాళ్ళకు ఏమంటారు, పడతలు పడకనా లేకపోతే